మనం ఎక్కడ అసలు ఏంది? మనం ఈ సోషల్ మీడియాలో పరిచయం అవుతున్నాం, ఒకరొకరు అర్థం చేసుకుంటున్నాం, మంచిగా మాట్లాడుకుంటున్నాం. మనం ఇంట్లో విషయం గానీ, ఏదైనా గానీ షేర్ చేసుకుంటున్నాం, మాట్లాడుకున్నాం అంటే ఏంది తమ్ముడు? మనమంతా ఒక్కటే అనే ఫీలింగ్‌తోనే గదా! అలాంటి ఫీలింగ్ ఎప్పుడు వదిలేసుకోవద్దు. కోపతాపాలు వస్తాయి, పోతాయి. దాన్ని పట్టించుకోవద్దు. అర్థమైందా? ఎప్పుడు కోపతాపాలను పట్టించుకోవద్దు తమ్ముడు. ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఇప్పుడు ఇంట్లో నన్ను వదిలేసుకుంటామా తమ్ముడు? ఒక 2 మాటలు అమ్మ తిట్టిందని చెప్పి, అమ్మ కొట్టిందని చెప్పి అమ్మను వదిలేసుకుంటామా? అక్కలు చెల్లెలు కూడా అంతే తమ్ముడు. నోటి నిండా అక్క అని పిలుస్తావు. ఒక మాట అంటే తప్పేముంది? తమ్ముడివే కదా పడు, ఏమవుతుంది? సైడ్ హాయ్ అంటున్నారు. హాయ్ హాయ్ వెంకీ గారు. హాయ్ 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 అంటున్నారు. హాయ్ వెంకీ గారు, నమస్తే, వెల్కమ్ లైవ్. అవునక్క, నిజమే అక్క అంటున్నారు తమ్ముడు. ఓకే అక్క. హాయ్ వెంకీ బ్రో. వదలమక్క. మరి అంతే, ఇది కూడా అంతే తమ్ముడు. వదలద్దు, వదలద్దు, ఇది కూడా వదలద్దు. ఇప్పుడు నువ్వు ఆ లైవ్కి పోతలేవు, మరి వెంకీ గారు కూడా అదే లైవ్ ఉంటారు. ఇప్పుడు వచ్చిర్రు, నువ్వు మాట్లాడుతున్నావా లేదా? వాళ్ళు పలకరించకపోయినా నువ్వు పలకరిస్తున్నావా లేదా? వాళ్ళ లైవ్లో వాళ్ళందరినీ పలకరిస్తావా, పలకరించవా? నేను రాగా నన్ను పలకరిస్తావు, మళ్ళీ నేను ఎట్లా పరిచయం అయినా? అక్కడి నుంచే కదా. ఎవరైనా అంతే తమ్ముడు. ఒకరు పరిచయం అయిందంటే అలా బంధాన్ని ఇచ్చిపెట్టుకోవద్దు, ఫైట్ చేయాలి. ఎందుకు నువ్వు నన్ను ఇట్లా అన్నావు, ఎందుకు నన్ను అట్లా అంటావు, అట్లా అనొద్దు, నువ్వు ఇట్లా అనొద్దు, అట్లా అంటే నేను బాధపడతా అక్క, ఇట్లా అంటే నేను బాధపడతా అక్క అని చెప్పుకోవాలి. ఎదుటి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇంకోసారి రిపీట్ చేయరు. అంతేగాని వదిలేసుకోవద్దు తమ్ముడు. ఏ బంధం ఈజీగా గెలవదు. ఎవరితో మనం ఎంతవరకు ఉండాలో ఆ దేవుడికి తెలుసు.